ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాం. బాగున్నారు కదండి? ఉదయకాల సమయంలో లేచారా? ప్రార్థన చేశారా? క్షేమంగా ఉన్నారు కదా మీరంతా? మన ప్రభువు మన కోసం సిలువలో ఎంతో త్యాగం చేసినాడు కదా. ఇంకా మన హృదయాల్ని ప్రభువుకి ఎవరైతే ఇంకా అంగీకరించలేదో ప్రభువుకి మన హృదయాలను అంగీకరిద్దాం. రక్షణ లేని వారు రక్షణ తీసుకుంటే పాపక్షమాపణ, నిత్యరాజ్యము, పరలోక భాగ్యము ఇవన్నీ కూడా మనకి దొరుకుతాయని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన దినాన్ని అనుగ్రహించినటువంటి మహోన్నతమైన దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్త కోసం ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నటువంటి ఆత్మీయులందరూ కూడా నేటి వాగ్దాన భాగం హెచ్కేల గ్రంథంలో నుంచి 20వ అధ్యాయము 41వ వచనం. హెచ్కేల గ్రంథము 20వ అధ్యాయము 41వ వచనం. జనములో నుండి నేను మిమ్మల్ని రప్పించినప్పుడు, మిమ్మను సెదరగొచ్చిన ఆయా దేశములో నుండి మిమ్మను సమకూర్చినప్పుడు పరిమళ ధూపముగా మిమ్మను అంగీకరించదను. అనుజనుని ఎదుటను ఈ మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకుందును. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఈరోజు దేవుడు పరిమళ ధూపముగా మిమ్మను అంగీకరించేదనని వాగ్దానం చేస్తున్నాడు. పరిమళ ధూపం ఆయన చేసిన సిలువ త్యాగం ద్వారా మనల్ని పరిమళ ధూపముగా దేవుడు అంగీకరించి ఉన్నాడు. దేవుడు మనల్ని ఈరోజు అంగీకరించి ఉన్నాడు. లోకము అంగీకరిస్తుంది, మనుషులు అంగీకరించడం వేరే, లోకం అంగీకరించడం వేరే, మరి దేవుడు అంగీకరించడం వేరే. మరి ఈ లోకము అంగీకరించడం అంటే పెద్ద పెద్ద అందసందాలు ఉన్నవారిని, డబ్బు ఉన్నవారిని, ధనం ఉన్నవారిని, జ్ఞానం ఉన్నవారిని ఈ లోకము అంగీకరిస్తుంది. మనుషులు అదేవిధంగా మనుషులు అంగీకరిస్తారు. పెద్ద పెద్ద మరి టాలెంట్ పర్సన్స్, మరి బిల్డర్స్, పెద్ద పెద్ద అనేక భవనాలు కట్టినటువంటి బిల్డర్స్, ఇలాగా సైంటిస్ట్స్, వీళ్ళందరినీ కూడా మనుషులు అంగీకరిస్తారన్నమాట. టాలెంట్ పర్సన్స్, మరి గిన్నెస్ రికార్డు ఎక్కిన వాళ్ళని, ఇలాగ టాలెంట్ పర్సన్స్ని అనేక మందిని ఈ మనుషులు అంగీకరిస్తారు. లోకం అంగీకరించిన రీతిగా, మనుషులు అంగీకరించిన రీతిగా దేవుడు మనం అంగీకరించలేదు. కానీ చూడండి, ఆయన పరిమళ ధూపముగా ఉన్నట్లు మన ప్రభు మనల్ని అంగీకరించి ఉన్నాడు. లోకం అంగీకరిస్తే, మనుషులు అంగీకరిస్తే అది భూలోకం వరకే. కానీ మన అందసందాలన్నీ కూడా చూడండి, అది కొంతవరకే సంతోషం, కొంతవరకే ఆనందం ఉంటుంది. కానీ లేదు, పరిమళ ధూపంగా దేవుడు మనల్ని అంగీకరించినాడు. ప్రభువును మనము అంగీకరిస్తే, ప్రభు పేరిట మనము ఆయన సన్నిధానికి వస్తే పరలోకంలోను భూలోకంలోను మనకి నిత్యము సమాధానకరం ఉంటుందన్నమాట. పరలోక భాగ్యం దొరుకుతుంది. నిత్యము మనల్ని సమాధానకరంగా ఉంచగలడు మన దేవుడు కదండి. కాబట్టి పరిమళ ధూపముగా నేను మిమ్మల్ని అంగీకరించి ఉన్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. పరిమళ ధూపముగా దేవుడు మనల్ని అంగీకరిస్తాడనమాట. ఎస్, ఈ లోకంలో మనము గొప్ప గొప్ప అధికారులని మనం అంగీకరించినప్పుడు కొంత డబ్బు మనకి సహాయం చేయొచ్చు. ఆ డబ్బు మనకి కొంతవరకే సహాయపడుతుంది. కానీ చూడండి, కొంతవరకు సహాయపడుతుంది. చూడండి, బాగా ఆకలైన వ్యక్తికి ఏం కావాలి? ఆహారం కావాలి. ఆహారం కావాలంటే డబ్బు కావాలి. ఆ డబ్బు ద్వారా మనము కొంత పీస్ఫుల్గా సమాధానకరంగా ఉండొచ్చు. ఈ లోకంలో అనేక ఆడంబరాలుగా చూడాలన్నా కానీ, ఏదైనా గొప్ప గొప్ప విషయాలు మరి ఫంక్షన్స్ చేయగలని డబ్బు ఎంతో అవసరం కదా మనకి. మనం ఈ మనుషుల్ని అంగీకరించినప్పుడు కొంత డబ్బు సహాయపడుతుంది అనమాట. ఆ డబ్బు ద్వారా మనం కొంతవరకు సమాధానకరంగా ఉండొచ్చు కదా, పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. కాబట్టి కానీ దేవుడు అంగీకరిస్తే చూడండి, పరిమళ ధూపంగా దేవుడు మనల్ని అంగీకరించున్నాడు అనమాట. డబ్బును మనం అంగీకరించినప్పుడు, మనుషుల్ని కొంత సహాయం చేసే వాళ్ళు డబ్బు ఇచ్చినప్పుడు కొంత మరికి సమాధానకరంగా కొంతవరకు ఉండొచ్చు. కానీ నిత్యము పరలోకంలో భూలోకంలో దేవుడు మనల్ని అంగీకరించినప్పుడు ఆయన మనం సమాధానకరంగా, రెండు విధాలుగా సమాధానకరంగా, ఎల్లప్పుడూ ఆయన మనకి సమాధానకరంగా ఉండటానికి ఆయన పరిమళ ధూపంగా దేవుడు మనల్ని అంగీకరించాడు అన్నమాట. ఆయన సిలువ త్యాగం ద్వారా దేవుడు మనల్ని పరిమళ ధూపంగా ఉన్నట్లు అంగీకరించాడు అన్నమాట. మనందరం కూడా పరిమళ ధూపంగా, సువాసనగా ఆయన సన్నిధిలో ఉండాలని దేవుడు ఆయన సిలువ ద్వారా మనల్ని అంగీకరించాడు అన్నమాట. పరిమళ ధూపంగా నేను మిమ్మల్ని అంగీకరించేదను అన్నాడు దేవుడు. హల్లెలూయా. అన్ని జనులు ఎదుట మిమ్మల్ని చూడండి, మీ మధ్యన నన్ను నేను పరిశుద్ధపరచుకుందును అన్నాడు దేవుడు. ఈరోజు మనం పరిశుద్ధంగా మనం చూడండి సమస్తం విడిచిపెట్టి పరిశుద్ధులుగా మారి
దేవుడిని అంగీకరించినప్పుడు ఆయన పరిమళ ధూపముగా దేవుడు మనల్ని అంగీకరిస్తానంటున్నాడు. ఎస్, ఈ లోకం అంగీకరించినట్లు కాదు, పరిమళ ధూపముగా దేవుడు మనల్ని అంగీకరిస్తాడనమాట. నిత్యము ఆయన సన్నిధిలో ఉన్నట్లు, నిత్యం సమాధానకరంగా పీస్ఫుల్గా ఉన్నట్లు దేవుడు మనల్ని పరిమళ ధూపముగా అంగీకరిస్తాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అన్నమాట. అవును కదండి. ఈ లోకాన్ని మనము అంగీకరించినప్పుడు, మనుషులను అంగీకరించినప్పుడు కొంత డబ్బు సహాయం పడుతుంది, కానీ ఆ డబ్బు నిరంతరం మనకి చూడండి సమాధానకరంగా ఉండదు. కొంతవరకు సమాధానకరం ఉంటుంది, మరలా యథాస్థితిగా మనకి చూడండి మరి ఈ లోకంలో బాధ, చింత అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. కానీ దేవుడు మనల్ని అంగీకరించినప్పుడు, పరిమళ ధూపంగా దేవుడు అంగీకరిస్తానప్పుడు, అది నిత్యము నీకు నాకు సమాధానకరంగా నిరంతరం కూడా పరిమళ ధూపంగా దేవుడు మనల్ని అంగీకరిస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు నామనికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు ఈరోజు వాగ్దానం మీద ప్రార్థించండి. దేవుని యొక్క సహాయము పరిమళ ధూపంగా దేవుడు మనల్ని అంగీకరిస్తాడంట. ఆయన సహాయం నిరంతరం ఉంటుందండి. మనుషులు ఈ లోకము చూడండి అంగీకరించవచ్చు, ఈ లోకము గొప్ప గొప్ప వారిని అంగీకరిస్తుంది, కానీ పేదవారిని, ఇలాంటి వారిని, పనికిరాని వారిని అంగీకరించదు. కానీ దేవుడు మనల్ని విడవబడిన వారిని పరిమళ ధూపంగా దేవుని నేను అంగీకరించేది అంటున్నాడు. ఎంత గొప్ప వాగ్దానం అండి. ఈరోజు వాగ్దానం ఎత్తి అందరూ కూడా మరి ప్రార్థన చేయండి. గొప్ప దేవుడు మన జీవితాలు ఈ వాగ్దానం దేవుడు నెరవేర్చును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామను బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభా. ఉదయకాల సమయంలో ప్రేమించి పరిమళ ధూపంగా నేను మిమ్మల్ని అంగీకరిస్తాను, అనుచరుల మధ్యన నేను పరిశుద్ధపరుచుకుంటానని వాగ్దానం చేసిన యేసయ్య, ఈ రోజున ఆయన పరిమళ ధూపముగా మమ్మల్ని సిలువ ద్వారా మమ్మల్ని అంగీకరించినందుకు మీకు స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాయి. పరిమళ ధూపముగా ఉండినట్లు ఆయన మమ్మల్ని అంగీకరించినందుకు కోట్లాది కోట్ల స్తోత్రం, వందనాలు ప్రభా. ఈ రోజున ఆయన ఎవరైతే ఆయన ఉద్యోగం లేక బాధపడుతున్నారు, వివాహం కాకుండా బాధపడుతున్నారు, గర్భం లేకుండా బాధపడుతున్నారు తండ్రి, అందరినీ కూడా నాయన సహాయం చేయండి, కృప చూపించండి ప్రభా. నిత్యం ఈ సన్నిధిలో స్థిరపరచండి, రోగులందరినీ ముట్టి స్వస్థపరిచే యెహోవా నేను ప్రయాణస్తులందరినీ కాపాడండి. ప్రతి విధమైన వాహనాల్లో ప్రయాణం చేస్తున్న అందరినీ కూడా నాయన ప్రభా కాచి కాపాడండి. నిరంతరం ప్రభా వెడ్డింగ్ డే, యానివర్సరీ జరుపుకుంటున్న వారి జీవితాలు తోడుని సహాయం చేయండి. మరి నూతన దినాన్ని అనుగ్రహించి కృప చూపించండి తండ్రి. నాయన కుటుంబాల్లో సమాధాన, ఐక్యత, అయా భార్యాభర్త మధ్యలో సమాధానం తెచ్చండి. విడిపోయిన కుటుంబం సమాధానం తెచ్చండి, ఐక్యత తెచ్చండి, ప్రేమ తెచ్చమని ప్రార్థిస్తున్నాను స్వామి. యేసయ్యా రోగులందరినీ ముట్టండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నా. ఆయన సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు జీవము కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందిన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.